మొదటిగా దేవాతి దేవునికి వందనాలు. ఈ వాగ్దానాలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మరొకసారి చదువుతున్నాను. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. కీర్తన గ్రంథము 103వ కీర్తన 13వ వచనం. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లట తన యందు భయభక్తులు గల వారి ఎడల యెహోవా జాలిపడును అని. పిల్లలు చూసినప్పుడు ఏదైనా తప్పు చేసినప్పటికీ వాళ్ళని తండ్రి చూడగానే ఏం చేస్తాడండి? జాలిపడతాడు. ఈరోజు ప్రభు వారు కూడా నిన్ను చూసి జాలిపడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఇక్కడ దావీదు భక్తుడు ఎంత చక్కగా వర్ణించాడు అంటే, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లుగా యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడునని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈరోజు నీవు నేను కూడా ఇహలోక నీ తల్లిదండ్రులకు నువ్వు ఎలా అయితే భయపడుతున్నావో పరలోకమందున నీ తండ్రికి కూడా నువ్వు భయము కలిగి జీవించాలి. నువ్వు చేస్తున్న ప్రతి పని ఆయన చేతికి అప్పగించాలి. నువ్వు నడుస్తున్న ప్రతి నడవడిక ఆయన చేతికి అప్పగించాలి. నీ ప్రవర్తన ప్రభువైన యేసయ్య చేతికి అప్పగించి ఆయనను వేడుకున్నప్పుడు ప్రభు నిన్ను కాపాడడానికి, నీ జీవితం పట్ల జాలి చూపడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల ఏ విధంగా అయితే జాలి పడతాడో, తప్పు చేసినప్పటికీ ఒకసారి క్షమించి రెండవసారి క్షమించి ఎలా అయితే జాలి పడతాడో, ప్రభువైన యేసయ్యను భక్తులు కలిగి సేవించిన వారి పట్ల కూడా ఆయన కూడా అటు రీతిగా జాలి పడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు కదా, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, యెహోవాకు భయపడినప్పుడు, భక్తి కలిగి జీవించినప్పుడు, ఆయన వేడుకున్నప్పుడు ప్రభువు నీ పట్ల జాలి చూపడానికి ఇష్టపడుతున్నాడు. రోజుల్లో జాలి చూపేవారు ఎవరు లేరండి మనకి, కానీ యేసయ్య నీ పట్ల జాలి చూపడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన భయభక్తులు కలిగి జీవిద్దాం. దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం. భయముతో భక్తితో ప్రభువుని వేడుకుందాం. ఆయన నీ పట్ల జాలి చూపి నిన్ను రక్షించి నిన్ను కాపాడి నిన్ను పోషించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక దేవుడి వాగ్దానాన్ని మనందరి జీవితం పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేమమయుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. అవును ప్రభువా, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడునని ఈ వాక్యం సెలవిస్తున్న రీతిగా ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగిన జీవితం మాకు దయచేయండి. మీరు మా పట్ల జాలిని చూపించి కనికరమును చూపించి ప్రేమతో దయచేసి మా ప్రతి అపరాధమును క్షమించమని కోరుకుంటూ, ఇదిగో ఈ వాగ్దానాలు వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నిండారులుగా దీవించమని నజరేయుడైన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని పొందుకొనుచు నాము.